ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలిషియస్ తెలంగాణ వంటలు. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ, కొర్రలతో బ్రేక్ఫాస్ట్, మిల్లెట్స్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో ఆయిల్ అన్నీ వేసుకోండి, నెయ్యి అన్నీ వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఏమేమి వేయాలనేది. ఫస్ట్ ఆయిల్లోనే నెయ్యి వేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి, ఇంకనేమో మిరియాలు వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. సో నెక్స్ట్ ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్, మీకు ఇష్టం అంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం, ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉండే, క్యారెట్ వేసాను. సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ ఏం వేసానంటే క్యారెట్ ఒకటే ఉండే, సో అందుకే అది వేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకేమేమి ఉంటే అన్నీ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం స్ప్రౌట్స్ ఉంటాయి కదా మన దగ్గర, స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రిచ్ ప్రోటీన్ అని చెప్పాను కదా, సో అందుకని నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసుకున్నాక దీంట్లో టమాటా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలపండి కొంచెంసేపు, కొంచెం ఆయిల్లోనైనా నెయ్యిలోనైనా కొంచెం ఉమ్మగిల్లాలి కదా. సో నెక్స్ట్ ఇది ఉమ్మగిల్లాక ఏం చేయాలంటే ఇందాక మనము చెప్పడం మర్చిపోయినట్టున్నాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇది కలపండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం నూనెలో మంచిగా ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ మనము ఒక 1 డే బిఫోర్ నైటే ఏంటంటే కొర్రలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేసాక దాంట్లోనే కొంచెం పెసరపప్పు యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్నాం కదా, దాంట్లో కారం పొడి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసిన మిల్లెట్స్ అంటే కొర్రలు అండ్ పెసరపప్పు, ఈ రెండు దీంట్లో వేసి కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది టేస్ట్, అందుకని నేను కలుపుతున్నాను. కలిపేశాక లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకోండి. ఇక్కడ నాకు ఏంటంటే నేను హాఫ్ గ్లాస్, రెండు కలిపి ఒక హాఫ్ గ్లాస్ ఉంటుంది, అందుకని నేను 2 గ్లాసెస్ వాటర్ పోసాను దాంట్లో. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి, కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకి సరిపోకపోతే. ఇప్పుడు ఒక 6 or 7 విజిల్స్ పెట్టుకోండి, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుంది. ఇదే అండి కొర్రలతో కిచిడి, స్ప్రౌట్స్ కిచిడి ఏదైనా అనొచ్చు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ చేశాను, చూడండి ఎంత బాగా. చూడండి అన్నీ ఈ విధంగా ప్లేటింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి డైలీ ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. మీకు నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.